హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జర్నీ విత్ ఆరుషి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఇది మన ఛానల్‌లో సెకండ్ వీడియో. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే ప్లీజ్ చూడండి. మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో అందరితో షేర్ చేసుకోండి. ఈరోజైతే మేము ఆరుషితో కలిసి ఆస్ట్రేలియన్ మెరిటన్ మ్యూజియంకి వెళ్దామని రెడీ అయిపోయాం. బట్ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండోయ్! ఏంటంటే మేము స్టార్ట్ అవ్విన ఒక 10 మినిట్స్‌కే మా కార్ పంక్చర్ అయిపోయింది. బట్ లక్కీగా పక్కనే ఒక టైర్ షాప్ ఒకటి కనిపించింది. సో, వెంటనే అక్కడికైతే వెళ్ళిపోయాం. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. స్టార్టింగ్‌లోనే ఏంటి ఇలా జరిగింది, ఇంటికి వెళ్ళిపోలేమో అనుకున్నాం. బట్ లక్కీగా పక్కనే మనకి ఈ టైర్ షాప్ దొరకడం వల్ల పనులన్నీ ఫాస్ట్‌గా అయిపోయినాయి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా. సో, మాకిక్కడి నుంచి ఏంటంటే ఒక 50 మినిట్స్ డ్రైవ్ పడుతుంది మళ్ళీ ఎందుకంటే ఇది సిటీలో ఉంది మ్యూజియం అక్కడికెళ్ళడానికి. సో, మేమైతే ఈ టైర్ వేపించుకుని ఇక్కడికైతే వచ్చేసాం. చూసారా ఇదే ఆస్ట్రేలియా మెరిటైన్ మ్యూజియం. ఇప్పుడైతే మేము లోపలికెళ్తున్నాం. సో, ఇక్కడ ఏంటంటే ఫ్రీ మ్యూజియం ఉంటుంది. ఎవరైనా చూడొచ్చు. బట్ ఇంకోటేంటంటే పే చేయాలి $20 పర్ పర్సన్. అవన్నీ షిప్స్ అవన్నీ చూడొచ్చు. సో, మేమైతే ఫస్ట్ $20 టికెట్ తీసుకోవడానికని కౌంటర్ వైపు వెళ్తున్నాం. యాహ్! ఇక్కడైతే మేము టోకెన్ తీసేసుకుని ఫస్ట్ అయితే ఫ్రీ మ్యూజియం చూద్దామని బయలుదేరాం. हाँ फिश The world's fastest boat on the Bolivia. वर्ल्ड्स फास्टेस्ट बोटा ओहो ఇక్కడ లోపల కొన్ని ఉన్నాయి డు నాట్ టచ్ అని ఒకసారి టచ్ చేసింది బాల్ చేసింది పోయి పైకి పెట్టండి. పైన స్నాప్ పైన అటెళ్ళి తీయండి. నేవీ నీళ్ళు అలా కట్టుకున్నాడు. ఇక్కడ చూడండి. मामा హర్షి ఏంటది ఏంటది ఫిషా మామా హర్షి
ఇదిగో అది ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి ఫస్ట్ లేడీ, అంటే తన పేరు నాకు తెలియదు, ఫస్ట్ లేడీ అని అక్కడ రాసింది చూడు. తను వరల్డ్ మొత్తం చుట్టిందారా ఈ షిప్తో? వరల్డ్ అంటే సర్కిల్ చేసింది అన్నమాట. సర్కమ్ నావిగేషన్. ఓకే, ఇవన్నీ ఏంటేవో డిస్ప్లే చేసినట్టున్నారు. ఓషన్ అడ్వొకేసీ, ఇదిగో దాని గురించి ఇక్కడ రాశారు. బ్లాక్ మోర్స్ ఫస్ట్ లేడీ కే కోటి. ఓకే, ఇక్కడ నుంచి వీడియో ఇలా జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు. బాండ్, జేమ్స్ బాండ్. ఎస్, బాయ్. గో. ఓకే ఓకే, గో 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 గో. బాయ్ బాయ్ బాయ్. ఈ మ్యూజియం అయితే కంప్లీట్ చేసేసి మేము ఈ సిటీ వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయాం షిప్స్ కోసమని. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక రెప్లికా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ షిప్లోకే వెళ్ళబోతున్నాం. సో చాలా వెయిటింగ్ ఉంది, కొంచెం సేపు అయితే వెయిట్ చేసాం. ఈ రెప్లికాని అబ్జర్వ్ చేస్తున్నాం, అసలు ఈ షిప్లో ఏముంది. దీని పేరు కూడా ఏదో ఉంది ఇక్కడ, వ్యాంపైర్ అంట. సో ఈ షిప్ అయితే మనం ఇప్పుడు చూడడానికి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఒకటో డాగ్స్ అంటే మనకు ఒకటో ఐడెంటిటీ. ఇంకా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి చూడు. ఇంకా షిప్ నాన్న ఇది. ఇదిగో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ క్యాబిన్ అంటే ఏంటి? ఇది చూడు. అంటే కెప్టెన్ క్యాబినా? కెప్టెన్. ఇది నావిగేటర్స్ క్యాబిన్. ఇది వార్డ్రూమ్ అండ్ దిస్ ఈస్ వార్డ్రూమ్. ఇదంతా తీయండి. ఇది కిచెనా? ఇది కిచెనా? ఓకే, ఇప్పుడు మనం కెప్టెన్స్ రూమ్కి వెళ్దాం. చూద్దాం ఏముందో. Oh, wait, do you want to sit in the chair? You're the captain? Do you need help? I'm the captain now. ఏదో మ్యాప్ ఉంది. ఇదేంటి వరల్డ్ మ్యాపా? గూగుల్ మ్యాప్ ఎందుకు అవుతుంది? ఎక్కడ ఈస్ట్ కోస్ట్ అంట, ఆస్ట్రేలియా ఈస్ట్ కోస్ట్. ఇదంతా సీ మ్యాప్. ఇదిగో కెప్టెన్ చైర్ చూడు. When they see you driving the boat, all they see is the water. That's all they see, is just water. చూడండి ఇక్కడ. వ్యూ బాగుంది పై నుంచి, కెప్టెన్ రూమ్ నుంచి చూడు. అవును, ఇక్కడ మొత్తం నుంచి ఇంకా కనిపిస్తుంది. క్లియర్ గా కనిపిస్తుంది. సిటీ అంతా చూసేయచ్చు ఇక్కడ నుంచి. అదే కదా. హర్షి, హర్షి హాయ్ చెప్పు. హర్షి మామ హాయ్ చెప్పు. హాయ్, గుడ్ జాబ్.
ఏంటి నీకు స్టిక్కర్ వేసారా? ఓకే, స్టాంప్ వేసారా? పదమ్మమ్మ. నాకు కూడా ఉంది. సో ఇక్కడ ఇంకో రూమ్ ఉంది కింద, ఇందాక మనం కవర్ చేయలేదు, ఇప్పుడు చూద్దాం. ఇది ఆల్రెడీ వచ్చాం కదా అక్క. ఏమమ్మా, వద్దా? ఎందుకు? నాకు నచ్చలేదండి లోపల. నీకు నచ్చలేదా? కానీ ఆల్రెడీ వచ్చాం కదా. దీనికి వచ్చాం కదా ఇందాక నేను మనం. చెప్పాను కదా అక్కడే చేతులు గిన్నెలు కట్టుకుంటారని. దీనికి వచ్చాం కదా ఆల్రెడీ. అదే కాదు, ఇది వేరే ఉంది. ఇది ఎక్కడ వచ్చాం? దీనికి వచ్చే ఉంది దుర్గా. ఇది చూసారా మరి? తీసారా వీడియో? బాత్రూమ్. ఇదిగో అక్క సింకులో కదా కడుక్కుని ఉంది. దానికి రూమ్స్ నచ్చలేదు. ఓకే, లేకపోదాం. ఓకే, డైనింగ్ ఏరియా, అక్కడే అనుకుంటా రెస్ట్ తీసుకో. బార్ రూమ్. అదే వెళ్ళిపోదాం. సరే పద. ఆప్స్ రూమ్, ఆపరేషన్స్ రూమ్. దాన్ని అలా చేసుకోవాలి. ఆప్స్ రూమ్ ఇది. Yeah, problem. Sorry. Yeah. ఇక్కడ నుంచి అన్ని ఆపరేట్ చేస్తారు. మొత్తం అంతా ఆపరేషన్స్ అంతా ఇక్కడ అన్నమాట. ఫ్యాన్ ఆన్ లో ఉంచారు మంచిగా బాగాలేదంటే. సో ఐ థింక్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుందా ఏంటిది? మేబీ ఇదంతా క్లోజ్ ఏరియా కాబట్టి అదే కొంచెం ఒక్కగా వస్తుంది కాబట్టి. కనీసం ఫ్యాన్ అన్న వేసారు. కానీ బాగుంది. ఇదంతా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలని షిప్లో ఇవన్నీ తెలుస్తాయి మనకైతే. ఏమంటారు ఇది చూసారా? ఇది ప్యాంట్రీ అంట. ఇది మరి ఏంటి లంచ్ ఏమైనా వండుతావు ఇక్కడ? అక్కడే చేతులకు గ్లాస్ ఓకే, గణేష్ చెప్తున్నాడు ఇక్కడేమో అన్ని వాష్ చేసుకునేదా? ఓకే, నాకు తెలియదే. ఇదేంటి ఇడ్లీ గిన్నెలాగా ఉంది? అరే గణేష్ చూడరా, ఇడ్లీ గిన్నె. ఇవేంటంటే లాక్ చేసేసారు. ఐ థింక్ ఇదంతా కిచెన్ ఏరియా. చేసుకుంటారు అనుకుంటా వీళ్ళు. ఏం చేస్తారు గణేష్? గ్రిల్ చేస్తారా? ఓకే. చూడండి ఏదో రాశారు, డియర్ విజిటర్స్ డు నాట్ ఆపరేట్ ఎనీ ఎలక్ట్రికల్ స్విచెస్, ఓకే, సేఫ్టీ రీజన్స్. ఓకే, లెట్స్ గో. బిర్యానీ హ్యాండిల్ ఆన్ ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసాను. హాయ్ చెప్పు. సే హాయ్. సీతా. Wow, water, yaki. Oh, water, see. సో ఇక్కడైతే మ్యూజియం షాప్ ఉంది. అన్ని క్యాప్స్, బట్టలు ఐ థింక్ అన్నీ ఉన్నాయి. బట్ చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నీ. ఆఫ్ కోర్స్ సరదాగా చూస్తున్నాను అసలు ఏమున్నాయి ఏంటి అని. వావ్, నీకు ఇది నచ్చిందా ఋషి? ఇదేంటి? టైగర్. ఋషి టైగర్ ఓ అంటదా? టైగర్ ఏమంటారు? అమ్మో, అదేంటి? క్యాట్ మియామంటదా క్యాట్? అమ్మో.
హమ్మయ్య! మేమైతే సక్సెస్‌ఫుల్‌గా ఈ మ్యూజియం ఒక షిప్ కంప్లీట్ చేసాం. ఇంకో 2 షిప్స్ సబ్‌మెరైన్స్ కూడా ఉన్నాయి. బట్ అంత ఓపిక లేదు. చాలా బోర్ కొట్టింది. ఇంకా ఒక షిప్ అయితే సరిపోద్దనిపించింది. ఇంకా పాప కూడా కొంచెం బోరింగ్‌గా ఫీల్ అయింది. ఇంకా అదంతా క్లోజ్డ్ ఏరియా కదా! అది కూడా అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, మేము కూడా ఇంకా సరేలే ఇంకెప్పుడైనా చూడొచ్చు అని చెప్పి బయటికైతే వచ్చేసాం. సో, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద అలా వాక్ చేద్దాం అని అలా వెళ్తున్నాం. సో, ఓవరాల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఈ మ్యూజియంతో పిల్లలతో దట్ టూ లైక్ బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే అంత సెట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకేం అర్థం కాదు. కొంచెం ఒక 10 ఇయర్స్ వస్తే వాళ్ళు అర్థం చేసుకునే కేపబిలిటీ వస్తుంది. సో, అప్పుడైతే చాలా బావుంటుంది. నేనైతే అదే అనుకుంటున్నాను. ఒక 10-15 ఇయర్స్ ఉంటే పిల్లలకి వాళ్ళకి హిస్టరీ అంతా తెలుసుకోవాలని ఎంతూసియాస్టిక్‌గా ఉంటారు. సో, నన్నడిగితే అది యాప్ట్ ఏజ్. ఇప్పుడైతే కొంచెం చాలా ఎర్లీ ఏజ్. వాళ్ళకి అర్థం కాదు. బట్ ప్లేస్ చూసయితే ఎంజాయ్ చేసింది మా పాప. ఏంటంటే ఈ వాటర్ ఈ షిప్స్ చూసి ఎంజాయ్ చేసింది. బట్ లోపల ఎళ్తే దానికి చాలా కంజెస్టెడ్‌గా ఉండి అంత నచ్చలేదు. సో, మేమైతే ఈ బ్రిడ్జ్ మీద ఇలా వాక్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూస్తే మీకు లైటింగ్స్ ఉంటాయి. ఇంకా చుట్టూ ఈ బిల్డింగ్స్ ఇదంతా నైట్ అయితే చాలా బావుంటుంది. బట్ మార్నింగ్ కూడా చాలామంది ఉన్నారు. వాక్ చేస్తూ అలా తిరుగుతా ఉన్నారు. సో, ఇది మెయిన్ సెంటర్‌లో ఉంది కాబట్టి చాలా బావుంది. ఇంకా పక్కన చాలా కెఫేస్, ఇంకా రెస్టారెంట్స్ మంచి మంచివున్నాయంట. మేము ఈ ప్లేస్‌కి ఎప్పుడు రాలేదు. సో, నెక్స్ట్ టైమ్ అయితే ఇక్కడ ఒక మంచి కెఫే కానీ, రెస్టారెంట్‌కి గానీ రావాలి. ప్లేస్ అయితే చాలా చాలా బావుంది. సో, మేము అలా మాట్లాడుకుంటూ సరదాగా ఈ వెదర్ కూడా ఆ రోజు మరీ సన్నీగా లేదు. అలా అని వర్షం అయితే పడట్లేదు. సో, అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే నాకైతే ఇక్కడ పే అండ్ రైడ్ సైకిల్ కనిపించింది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఒకసారి ఇలా సైకిల్ తీసుకొని సిటీలో రైడ్ చేయాలి అని. ఇక్కడ చాలామంది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. చాలామందికి ఓన్ సైకిల్స్ ఉంటాయి. లేకపోతే ఇలా అయినా తీసుకుంటారు. సో, వెంటనే యాప్ ఇన్‌స్టాల్ చేసేసుకుని ఈరోజు టైం ఉంది కదా అని వెంటనే ఆ సైకిల్ అయితే తీసేసుకున్నాను. నేనైతే ఫస్ట్‌లో చాలా రోజులైంది కదా! కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఆ కంట్రోలింగ్ అంతా రాలేదు. బట్ తర్వాత అయితే బానే చేశాను. సో, అందరం ట్రై చేసాం. ఎలాగో తీసుకున్నాం కదా అని ఒకే సైకిల్ మీద మా హస్బెండ్, గణేష్, నేను కూడా ఒక్కొక్కసారి అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇలా ఫైనల్‌గా అయితే ఈ సైక్లింగ్‌తో మా ట్రిప్ అయితే ఎండ్ చేసాం. బాగా ఎంజాయ్ చేసాం ఈరోజైతే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకెందుకు లేట్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇంకా పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏదైనా పర్లేదు. కామెంట్ అయితే చేయండి మీకెలా అనిపించిందో ఈ వీడియో. నేను కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.